ఆంటీ, మీరు ఏం మాట్లాడుకున్నారో నేను అంతా విన్నానంటీ. మీది ఎంత గొప్ప ప్రేమో తెలిసిందంటీ. కానీ ఎందుకంటీ మీకే ఇలా ఎందుకు జరుగుతుంది? ఏమో అమ్మ, అసలు మీరు ఎందుకు విడిపోయారంటే మిమ్మల్ని అంత ప్రేమించిన అంకుల్ మీకు దూరంగా, మీ కుటుంబానికి దూరంగా అసలు ఆయనకు తండ్రంటేనే ఎందుకు పడట్లేదంటే అసలు వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఏమైందంటే అని భూమి అడుగుతూ ఉంటే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా అలానే చూస్తూ ఉంటుంది శారద. ఇక అప్పుడే మనకు అపూర్వను చూపిస్తూ ఉంటారు. అపూర్వ మండిపడిపోతూ ఉంటుంది. వెంటనే అపూర్వ ఫోన్ చేస్తుంది. "హ్మ్, ఆంటీ మీరు ముందు చెప్పండి ఆంటీ, ఫోన్ని కాదంటీ, సరే నేను మాట్లాడతాను, మీరు చెప్పండి ఆంటీ" అనే విధంగా అంటూ వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి, "హలో, ఎవరు? ఎవరంటున్నావేంటి? నేను. నీకు తెలీదా? నీకు తెలీదా అని మీరంటే నాకెలా తెలుస్తుంది? సరే ఫోన్ పెట్టేస్తాను, మళ్ళీ చెయ్యి. అయినా నువ్వే ఎత్తుతావని అనుకోలేదు, ఎవరో ఎత్తుతారని అనుకున్నాను. అయితే ఇప్పుడు కట్ చేస్తాను, నీకు కావాల్సిన వాళ్ళు వస్తారో లేదో మళ్ళీ కాల్ చేసి చూసుకో. అసలు ఏమనుకుంటున్నావే? అందరూ నా మాటకి ఎదురే చెప్పరు ఏంటి? మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఏమనుకుంటున్నావు? అసలు ఎవరు మీరు? అపూర్వ. పూర్వ అయితే నాకేంటి? అందరూ నేను ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని ఎదురు చూస్తూ ఉంటారే, కానీ నువ్వేంటే నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు? ఎదురు సమాధానం నేనా? అయినా నువ్వెవరు, నేనెవరు? మనసులో మాత్రం భూమి కొంపతీసి నేనే మత్తుమంది ఇచ్చానన్న విషయం తెలిసిపోయిందా? నీతో నేను ముందు మాట్లాడాలి. అయినా మీరు నాతో మాట్లాడే అంత పరిచయం మన దగ్గర లేదనుకుంటా. ఉన్నా లేకున్నా నువ్వు మా ఇంటికి రావాలి. ఏంటి? నేను మీ ఇంటికి రావాలా? నేను రాను. ఎందుకు రావాలి? హాస్పిటల్లో. హాస్పిటల్లో ఏమైంది? ఏం జరిగింది? కళ్ళు తిరిగి క్రింద పడ్డారా? ఇంకేమైంది? ఇదంతా కాదు, ఇవన్నీ పక్కకు పెట్టు. నువ్వు వస్తావా లేదంటే నేనే రావాలా? అక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. అయినా నేనెందుకు భయపడతాను? వస్తాను, రమ్మన్నారు కదా, వచ్చేస్తా. కాల్ పెట్టేస్తే నేను వస్తూ ఉంటా అని అంటూ భూమి కాల్ని కట్ చేస్తుంది. కొంపు తీసి నేను మత్తుమంది ఇచ్చిన విషయం తెలిసిపోయిందా? అందుకే ఇంటికి రమ్మంటుందా? ఏముందిలే, ఏమడుగుతుందో చూద్దాం, ఇంటికి పోతే తెలుస్తుంది. లేదంటే నేరుగా ఇక్కడికి వస్తానని అంటుంది కదా, అమ్మోహో తల్లి అని అనుకుంటూ, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఆంటీ నాకు కావలసిన వాళ్ళ కోసం వెతుకుతున్నానని మీకు తెలుసు కదా, అందుకే ఆంటీ ఇప్పుడు వెళ్తున్నాను. అవునా అమ్మ, సరే జాగ్రత్తగా వెళ్ళిరా, సరేనా? సరే ఆంటీ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక శారద కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. మరోవైపు భూమి ఆటో ఎక్కేసి వెంటనే హరిశ్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఆ ఇంటిని అలానే చూస్తూ ఉంటుంది భూమి. వెంటనే ఇంట్లో అడుగుపెట్టి, ఏంటి రమ్మన్నావు? ఎందుకు రమ్మన్నావు? నమస్కారం. నమస్కారం కూడా పెడతావా? నీకు కాదు పెట్టింది, వెనుక ఉన్న అదిగో ఆ మహానుభావురాలికి. ఏంటి? ఇక్కడ మనిషే లేని వాళ్లకు నమస్కారాలు పెడతావా? మనిషి లేదనడం ముఖ్యం కాదు, సంస్కారం అది అది ఉంటే ఎవరైనా సరే ఆటోమేటిక్గా పెడతారు. అంటే నాకు లేదని అంటున్నావా? నీకు లేదని నేను అనలేదు. ఆవిడను చూస్తే నా మనసుకు అలా అనిపించింది, నమస్కారం చేయాలని అనుకున్నాను, చేసేసాను. ఆ మహానుభావురాలి గురించి మీరెందుకు మాట్లాడుతున్నారులేండి. ఆ తల్లిని చూస్తుంటే ఎందుకో మైమరిచిపోయాను, పెట్టాను. ఇందులో ఏముంది? ఏంటే నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నావు? ఎందుకే నాకు మొత్తం మంది ఇచ్చావో, ఎందుకు ఇచ్చావు అని అంటూ వెంటనే అలా చెంప పగల కొడుతూ ఉండగా అదే సమయానికి అపూర్వ అని అంటూ గట్టిగా చేయిని పట్టుకుంటారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? పిల్లలతోని ఇలాగైనా ప్రవర్తించే తీరు అది కాదు బావా. ఏంటి ఏం కాదు అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ రూమ్లో ఉంటాడు. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అపూర్వ, నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు, పద అమ్మా అని అంటూ వెంటనే శోభ ఉన్న ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. శోభ ఫోటోను భూమి అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే కూర్చో అమ్మా అని అంటూ వెంటనే కూర్చోబెడతాడు. అప్పుడు భూమి చేతులను శరత్చంద్ర గట్టిగా పట్టుకుంటాడు. తనని అలానే చూస్తూ ఉంటే గతంలో జరిగిన జ్ఞాపకాలని, శోభతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
అమ్మా, నువ్వెవలో నాకు తెలీదు. కానీ నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావో, ఎందుకు తోడుగా ఉన్నావో కూడా నేను అడగనమ్మా. కానీ నీ రక్తాన్ని ధారపోసే అంత మంచి వాళ్ళేం కాదమ్మా. అయినా నువ్వు వాళ్ళకు ఎందుకమ్మా అంతటి సాయం చేస్తున్నావో? వద్దమ్మా, వద్దు. నిన్ను చూస్తుంటే నాకెందుకో చెప్పాలని అనిపించింది. అందుకే చెప్తున్నాను. నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదమ్మా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకాలి. నువ్వు హాయిగా బ్రతకగలవు. కానీ నువ్వు మాత్రం ఆ ఇంట్లో ఉండకూడదమ్మా. నేనొక తండ్రిలాగా చెప్తున్నాను, వినమ్మా. ఉండమ్మా, నేనిప్పుడే వస్తాను అని అంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళి బంగారం డబ్బులను తీసుకుని వస్తూ ఉంటే అపూర్వ మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మా, ఈ డబ్బు బంగారం తీసుకొని నువ్వు బ్రతుకుతావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే తీరు ఉందమ్మా, నాకు తెలుసు. అందుకే వీటిని తీసుకొని నువ్వు దూరంగా వెళ్ళి బ్రతకమ్మా. ఆ ఇంట్లో మాత్రం నువ్వు ఉండకూడదు అని ఈ విధంగా అంటూ ఉంటే అలానే భూమి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ తండ్రిగా నేను నీకు ఇచ్చే ఈ సలహా అనుకోవాలి అని అనగానే వెంటనే భూమి ఆ బంగారం డబ్బులను తీసుకొని పక్కకు పెట్టి, నన్ను ఆశీర్వదించండి, దీర్ఘాయుష్మాన్ భవ అని అంటూ ఆశీర్వదించగానే, నిజంగా మీరెవరో తెలియకున్నా నాకు డబ్బు సాయం చేస్తున్నారు, బంగారం సాయం చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ నాకు ఇవేవీ వద్దు. ఎందుకమ్మా, ఏం కావాలో కోరుకో అమ్మా. ఏ కోరికైనా సరే నేను తీరుస్తాను. ఎందుకంటే ఇది చెప్పమ్మా, చెప్పు. ఒకరి బంధాన్ని మనం విడదీయకూడదు కదా. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అందుకే వాళ్ళ ప్రేమని గెలిపించండి. ఒకరు చూడకుండా ఒకరు ఉండలేరు. శారద ఆంటీని, కృష్ణప్రసాద్ అంకుల్ని మీరు కలపండి. నాది అదే కోరిక. నాకు ఈ డబ్బు నగలు వద్దండి. నాకు ఇవేవి వద్దండి. వాళ్ళని కలపండి చాలు. లేదంటే శారద ఆంటీని ఇంట్లోకైనా రానివ్వండి. లేదన్నా కూడా 1 సంవత్సరం, అది కూడా కాదంటే వారం. ఇక ఈ వారం కూడా వద్దనుకుంటే ఒక్కరోజన్నా వాళ్ళని కలిసి ఉండేలా మీరే చేయండి. ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావు అని విధంగా అంటూ చెంప చెడలమని పీకగానే అపూర్వ, ఏంటండి మీరు చేయాల్సిన పనిని నేను చేస్తున్నాను. తను ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా? నీ చెల్లి 5వ తనాన్ని అడుగుతుంది. మీరలా బిత్తరపోయి చూస్తున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. అయినా నేను ఒకరి 5వ తనాన్ని గురించి నేనెందుకు అడుగుతాను? వాళ్ళు భార్యాభర్తలు. అంటే నువ్వు నాకు మత్తు ఇచ్చింది ఎందుకేనా? ఆ శారద కేపీ దగ్గరికి వచ్చింది కదా. అవును, భర్తకు గాయమైందంటే భార్య రాకుండా ఉంటుందా? మీరు భలే మాట్లాడుతున్నారు. వచ్చింది, అంకుల్ని చూసింది. అయితే ఇప్పుడు ఏంటి? చూసారా బావా ఎలా మాట్లాడుతుందో? తను ఎలా మాట్లాడుతుందో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? కావాలని ఇదంతా ఆ శారదని చేపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. లేదండి, నేను అలా ఎప్పుడూ చెయ్యను. నా మనసు కనిపించింది వాళ్ళిద్దరినీ అంత దూరంగా ఉంచడం సరికాదు అని. మీరు ఒక్కరోజన్నా వాళ్ళని కలిసి ఉండేలా మీరే అనుగ్రహించండి అని చేతులెత్తి